గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు చంద్రవంశం గురించి వర్ణించి చెబుతూ అదేవిధంగా జమదగ్ని మహర్షి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. గాధి కుమార్తె అయినటువంటి సత్యవతికి అదేవిధంగా రుచిక మహర్షికి కలిగినటువంటి సంతానమే జమదగ్ని అని చెబుతూ సాచాభూత్ సుమహత్పుణ్యా కౌశికీ లోకపావని రేణోస్సుతాం రేణుకాం వై జమదగ్నిరువాహయాం. గాధి కుమార్తె సత్యవతి రుచీకుని యొక్క భార్య. ఆమె ఒక గొప్పదైనటువంటి నదిగా మారింది. సాచాభూత్ సుమహత్పుణ్య, గొప్ప పవిత్రమైన లోకములన్నీ పావనం చేసేటువంటి నదీ రూపాన్ని పొందింది ఆ సత్యవతీదేవి. ఆ సత్యవతికి రుచిక మహర్షికి ఆ దంపతులకు జన్మించినటువంటి వాడే జమదగ్ని. ఆ జమదగ్ని మహర్షి రేణోస్సుతాం రేణుకాం వై, రేణు మహర్షి యొక్క కుమార్తె అయినటువంటి రేణుక అనే కన్యకను వివాహం చేసుకున్నారు ఆ జమదగ్ని మహర్షి. తస్యాం వై భార్గవ ఋషేః సుతాః వసుమదాదయః యవీయాన్ జజ్ఞ ఏతేషాం రామ ఇత్యభివిశ్రుతః. ఆ రేణుకాదేవి యందు ఈ జమదగ్ని మహర్షికి వసుమంతుడు ఇత్యాదిగా కలిగిన పుత్రులు కలిగారు. వసుమంతుడు ఇత్యాదులు అంటే ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ జమదగ్నికి రేణుకకు జన్మించినటువంటి పుత్రులలో చిట్ట చివరి పుత్రుడు ఎవరు అంటే రాముడు. ఆయనే పరశురాముడు అని ప్రసిద్ధుడైనటువంటి వాడు. యవీయాన్ జజ్ఞ ఏతేషాం, కనిష్ఠపుత్రునిగా ఆ రాముడు జన్మించాడు. అతడే పరశురాముడు. యమాహుర్వాసుదేవాంశం హైహయానాం కులాంతకం త్రిసప్తకృత్వో య ఇమాం చక్రే నిహిక్షత్రియాం మహీం. ఆ రాముడు జమదగ్ని కుమారుడైనటువంటి రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశతోనే జన్మించాడు. అతడు మహాపరాక్రమశాలి, శస్త్రాస్త్రముల యొక్క ప్రయోగంలో నిష్ణాతుడు. ఇదివరకే చెప్పారు కదా, రుచిక మహర్షి తన భార్య అయినటువంటి సత్యవతితో నీ పుత్రుడైతే శాంతంగానే ఉంటాడు కానీ అతని పుత్రుడు అంటే మన పౌత్రుడు మాత్రం శస్త్రాస్త్రముల యందు కోరిక కలిగిన వాడై పుడతాడు అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఆ కోరికతోనే పరశురాముడు ఉద్భవించాడు. ఆయన త్రిసప్తకృత్వ 21 మారులు భూమినంతా తిరిగి క్షత్రియులనేటువంటి వాళ్ళు లేకుండా అందరినీ కూడా నాశనం చేశాడు. ఎవరెవరైతే దుష్టమైన లక్షణాలు కలిగి ఉన్నారో ఆ క్షత్రియులందరినీ ఆయన సంహరించాడు భూప్రదక్షిణం చేసి 21 మారులు. అందులో భాగంగానే హైహయ వంశానికి చెందినటువంటి రాజులందరినీ సంహరించాడు. హైహయ వంశీయులైనటువంటి రాజులతో ఆ పరశురామునకు ప్రత్యేకమైనటువంటి వైరం ఏర్పడింది అని ఆ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజుకి వివరించి చెబుతున్నారు. దుష్టం క్షత్రం భువో భారం అబ్రహ్మణ్యమనీనశత్ రజస్తమో వృతమహన్ ఫల్గున్యపి కృతేంహసి. దుష్టమైనటువంటి లక్షణాలతో అరాచకాలన్నింటినీ పెంచి పోషించి అధర్మానికి తావిచ్చినటువంటి వారు కొంతమంది దుష్టులైనటువంటి రాజులు, వేదవేత్తలైన బ్రహ్మతత్వజ్ఞానులైనటువంటి సాధువులను విప్రులను ఏడిపించినటువంటి వాళ్ళు ఉన్నారు. దుష్టులైనటువంటి క్షత్రియులు కొందరు అమంగళకరమైనటువంటి పనులు చేస్తూ రజోగుణము తమోగుణము
కలిగినటువంటి వారై సంఘానికి సమాజానికి కీడు తలపెట్టినటువంటి దుష్టులైన క్షత్రియులందరినీ వెతికి వెతికి ఆ రాముడు పరశురాముడు సంహరించాడు. వాళ్ళు ఏ తప్పు చేసినా ఉపేక్ష చేయకుండా, అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా, దోషం చేసినటువంటి క్షత్రియుల్ని విడిచిపెట్టకుండా ఈ భూమినంతా ప్రదక్షిణం చేసి 21 మారులు ఆ క్షత్రియ వంశాన్నంతా నాశనం చేశాడు అని చెబుతూ ఉన్నారు. రాజోవాచ, ఇలా శుకయోగీంద్రుల వారు చెప్పంగానే పరీక్షిన్ మహారాజుకి మళ్ళీ సందేహం ప్రారంభమైంది. ఓ మహర్షి, కింతదంహో భగవతో రాజన్యైః అజితాత్మభిః కృతం ఏన కులం నష్టం క్షత్రియాణమభీక్ష్ణశః. సరే, సహజంగానే కొంతమంది క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వారు ఐశ్వర్య మదంతో అధికార మదంతో ఉంటారు కాబట్టి వాళ్ళు చపల చిత్తులు, వాళ్లకు స్థిరమైనటువంటి మనస్సు ఉండదు. అందువల్ల తప్పటడుగులు వేస్తూ తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళని గొప్పగా భావన చేసుకుని సాక్షాత్తు నేనే భగవత్ స్వరూపుణ్ణి, వీళ్ళంతా నీచులు అన్నట్టుగా సామాన్యుల్ని ఏడిపించేటువంటి దుష్టులు కూడా ఉంటారు. అది నిజమే ఓ మహర్షి. మరి ఆ పరశురాముని సమయంలో ఈ క్షత్రియులు ఏ విధమైన అపచారం చేశారు ఆ రాముని పట్ల, వారి కుటుంబం పట్ల? ఎందువల్ల ఆ మహర్షికి అంతగా క్షత్రియుల మీద కోపం వచ్చి అనేక మార్లు సంచరించి మరి ఆ రాజుల్ని సంహరించారు? ఇదంతా నాకు వివరంగా చెప్పండి. కృతం ఏన కులం నష్టం క్షత్రియాణం అభీక్ష్ణశః. ఇంద్రియలోలులైనటువంటి ఆ రాజులందరినీ ఎందువల్ల సంహరించాడు ఆ రాముడు, జమదగ్ని కుమారుడైన రాముడు అని ప్రశ్నించారు. శ్రీ బాదరాయణిరువాచ. అప్పుడు శుకయోగీంద్రుల వారు ఈ రకంగా చెబుతున్నారు. హైహయానామధిపతి అర్జునః క్షత్రియర్షభః దత్తం నారాయణస్యాంశం ఆరాధ్య పరికర్మభిః. హైహయ వంశంలో ఒక రాజుగారున్నాడు. ఆయన చాలా గొప్ప పరాక్రమ సంపన్నుడు. అతడు క్షత్రియుల్లోనే శ్రేష్ఠుడైన వాడు. ఆయనంత గొప్పగా ఎలా అయ్యాడు అంటే దానికి కారణం, అతడు హైహయ రాజు. అతని పేరు అర్జునుడు, కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడు అనబడేటువంటి ఆ మహారాజు అంత గొప్పవాడవడానికి కారణం ఏమిటి అంటే, నారాయణుని యొక్క శ్రీమన్నారాయణమూర్తి అంశతో ఉద్భవించినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని అచంచలమైన భక్తి విశ్వాసాలతో సేవించాడు ఆ అర్జునుడు అనబడేటువంటి హైహయ వంశపు రాజు. అనేక రకాలుగా సేవించాడు ఏకాగ్రతతో ఆ దత్తాత్రేయ స్వాముల వారిని. బహూన్ దశశతం లేభే దుర్ధర్షత్వమరాతిషు అవ్యాహతేంద్రియౌజశ్రీ తేజోవీర్య యశోబలం. అలా ఆరాధించటం వల్ల ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఆయనకు కొన్ని శక్తులు వచ్చాయి. ఆ హైహయ వంశపు రాజైనటువంటి అర్జునునకు ఏమిటా శక్తులు అంటే 1000 చేతులు, అదేవిధంగా శత్రువుల చేతిలో ఓడిపోకుండా ఉండేటువంటి గొప్ప పరాక్రమం, ఇంద్రియ నిగ్రహం, తేజస్సు, ఇలా ఒకటి కాదు అణిమాది సిద్ధులతో సహా సకలమైనటువంటి సంపదలు ఐశ్వర్యములు అన్నీ సంప్రాప్తించాయి. శ్రీ తేజో వీర్య యశోబలం, సంపదలున్నాయి, తేజస్సుంది, బలముంది, కీర్తి ఉన్నది, అన్నింటినీ సాధించుకున్నాడు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయటం ద్వారా ఆ మహారాజు. యోగేశ్వరత్వమైశ్వర్యం గుణాయత్రాణిమాదయః చచారావ్యాహతగతి లోకేషు పవనో యథ. యోగులకు ఉండేటువంటి సిద్ధులు కూడా ఆయనకి లభించినాయి. యోగులలో శ్రేష్ఠుడయ్యాడు, ఈశ్వరత్వాన్ని పొందాడు. నేనే ప్రభువునన్నాడు, మహారాజునన్నాడు. అతని తపశ్శక్తి వల్ల అతనికి అలా నడిచిపోతూ ఉన్నది. అలాగే అణిమాది సిద్ధులన్నీ అతని కైవశమయ్యాయి. అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చ అష్టభూతయః అని అష్టసిద్ధులున్నాయి. అనుకుంటే చిన్నవాడిగా మారిపోవచ్చు, లేదా పెద్దవాడిగా మారిపోవచ్చు. ఏదైనా వస్తువుల్ని సృష్టించవచ్చు, అలాగే మాయం చేయొచ్చు, లావుగా మారచ్చు, అలాగే స్వల్పమైన పరిమాణాన్ని పొందచ్చు. ఇలా ఒకటి కాదు అనేక రకాలైనటువంటి యోగ సిద్ధులన్నీ సంప్రాప్తించిన ఈ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం వల్ల ఇక ఆ శక్తితో చచార అవ్యాహత గతి లోకేషు,
అడ్డులేనటువంటి గమనంతో లోకాల్లో సంచరిస్తున్నాడు. తేలిగ్గా మారిపోవాలంటే బరువు తగ్గించుకోగలుగుతాడు, బరువుగా మారాలంటే ఒక్కసారిగా బరువు పెరిగిపోతాడు. అవి కూడా ఆ సిద్ధుల్లో ఉన్నటువంటి విధానాలు. వాటితో ఇక యథేచ్ఛగా లోకమంతా సంచరిస్తూ అపూర్వమైన శక్తులతో, యోగ శక్తులతో, పరాక్రమంతో కన్ను మిన్ను కానకుండా వాయుదేవుడు ఏ విధంగానైతే లోకమంతా సంచరిస్తూ ఉంటాడో అలా సంచరిస్తున్నాడు ఆ మహారాజు అర్జునుడు, హైహయ వంశపు రాజైన అర్జునుడు. స్త్రీరత్నైరావృత క్రీడన్ రేవాంభసి మదోత్కట వైజయంతీం స్రజం బిభ్రతురురోధ సరితం భుజై. శ్రేష్టమైనటువంటి చక్కని సుందరీమణులు, శ్రేష్టలైనటువంటి సుందరీమణులతో జలకాలాడుతూ నర్మదా నదిలో ప్రవేశించి జలక్రీడలు చేస్తూ ఉన్నాడు. ఆ నర్మదా నది యొక్క ప్రవాహాన్ని, వేగాన్ని తన వేయి చేతులతో అడ్డుకున్నాడు. అంటే వేగంగా ప్రవహించేటువంటి నర్మదా నది యొక్క ప్రవాహాన్ని కూడా అడ్డుకట్టలాగా వేయి చేతులున్నాయిగా. వాటికి ఉన్నటువంటి మరి ఆ తీట ఏ విధంగా తీరాలి అంటే ఏదో ఒక ప్రయోగం చేయవలసిందే, తన పరాక్రమాన్ని చూపించవలసిందే. అందులో భాగంగా ఆ నర్మదా నది యొక్క ప్రవాహాన్ని తన ఆ వేయి చేతులతో ఆపి ఇటు నుంచి నీరు అటు వెళ్లకుండా ఆపేశాడు ఆనకట్టలాగా. దాంతో ఏమైంది, ముందుకు వెళ్లే ప్రవాహం ఒక్కసారిగా వెనక్కి తన్నింది. వైజయంతీం స్రజం బిభ్రతురురోధ సరితం భుజై. వైజయంతి అనే పేరు కలిగినటువంటి 9 మణులతో కూడిన శ్రేష్టమైన మాలను ధరించినటువంటి వాడై ఈ వేయి చేతులతో నర్మదా నది ప్రవాహాన్ని అడ్డగించాడు బాహుబలంతో. దాంతో విప్లావితం స్వశిబిరం ప్రతిశ్రోత సరిజ్జలై నామృష్యత్తస్య తద్వీర్యం వీరమాని దశాననః. ఇక్కడో చక్కని విలక్షణమైన విషయాన్ని చెబుతున్నారు. ఆ సందర్భంలోనే ఆ నర్మదా నదీ తీరంలోనే ఒక పక్కగా ఒక గుడారం వేసుకునున్నట్ట రావణాసురుడు, 10 తలలు కలిగిన రావణాసురుడు. ఆ రావణాసురుని యొక్క శిబిరాన్ని ఈ నర్మదా నది నుంచి వచ్చేటువంటి జలం వెనక్కి తన్నినటువంటి ఈ ప్రవాహం కాస్త ఆ శిబిరాన్ని కొట్టేసింది. ఈ కార్తవీర్యార్జునుని యొక్క బాహుబలం చేత అడ్డగింపబడినటువంటి నర్మదా నది ప్రవాహం ముందుకు వెళ్లకుండా వెనక్కొచ్చి ఆ పరిసర ప్రాంతాల్లోనే చిన్న గుడారం వేసుకుని ఉన్నటువంటి ఆ రావణాసురుని యొక్క శిబిరాన్ని కాస్త ముంచేసింది. దాంతో ఎవరి పని చేసిందని రావణాసురునికి కోపం వచ్చింది. నామృష్యత్తస్య తద్వీర్యం వీరమాని దశాననః. తనని తాను గొప్ప పరాక్రమవంతునిగా భావిస్తూ ఉంటాడు ఆ రావణాసురుడు. నాకన్నా పరాక్రమం కలిగిన వాళ్ళు ఈ లోకంలో లేరు అని ఒక అహంభావం ఉంది రావణాసురునికి. అతడు ఎవరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టిందనేటువంటి అహంకారంతో తట్టుకోలేక బయటికి వచ్చి చూచాడు. గృహీతో లీలయా స్త్రీణాం సమక్షం కృతకిల్విషః మాహిష్మత్యాం సన్నిరుద్ధో ముక్తో ఏన కపిర్యథా. అక్కడ స్త్రీలతో పాటు జలక్రీడలాడుతున్నాడు నర్మదా నదీ తీరంలో. రావణాసురుడు ఆవేశంతో ఆ అర్జునుని దగ్గరికి సమీపించాడు, కార్తవీర్యార్జునుని దగ్గరికి సమీపించి అతనితో పోరాటానికి సిద్ధపడి అతని పట్ల అపరాధం చేశాడు. అంటే నీకన్నా నేను పరాక్రమవంతుణ్ణి అని నిరూపించుకోవాలనుకున్నాడు రావణాసురుడు. కానీ కార్తవీర్యార్జునుడు ఇంకా గొప్ప పరాక్రమవంతుడు కదా. అంతమంది స్త్రీలు చూస్తుండగానే ఈ రావణాసురుణ్ణి బంధించి బాగా చితకబాది అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి తన పట్టణమైనటువంటి మాహిష్మతి నగరంలో చెరసాల్లో పడేశాడు. చెరసాల్లో పడేసి తనకి నచ్చినట్లుగా అతన్ని శిక్షించి ఆ తరువాత కొంతకాలానికి ఒక వానరాన్ని ఏ విధంగానైతే బంధించి విడిచిపెడుతూ ఉంటారో అలాగా పో పో అని ఆ రావణాసురుణ్ణి తిరస్కార భావంతో విడిచిపెట్టాడు. అప్పుడు రావణాసుడికి అర్థమైంది, నాకన్నా పరాక్రమవంతులు చాలామంది ఉన్నారు అని. సాక్షాత్తు దశాననుడే, ఆ రావణాసురుడే ఈ కార్తవీర్యార్జునుని చేతిలో ఓడిపోయాడు అని చెబుతూ స ఏకదాతు మృగయాం విచరన్ విజనేవనే యదృచ్ఛయా ఆశ్రమపదం జమదగ్నే రూపావిశతు. ఇంతటి పరాక్రమ సంపన్నుడైనటువంటి హైహయ వంశపు రాజైన ఈ అర్జునుడు, కార్తవీర్యార్జునుడు వేట కోసమై అరణ్యానికి వెళ్ళి అలా సంచరిస్తూ తన పరివారంతో, సైన్యంతో, మంత్రులతో కూడినవాడై ఆ ఆశ్రమం ఉన్నది అక్కడ అరణ్యంలోనే.
అరణ్యంలో ఉన్నటువంటి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి అసలైన విషయం ప్రారంభం. యదృచ్ఛయ ఆశ్రమ పదం జమదగ్నే రూపావిశతు. అనుకోకుండా ఆ అరణ్యంలో ఉన్నటువంటి జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు ఈ కార్తవీర్యార్జునుడు. తస్మై సనరదేవాయ మునిరర్హణమాహరతు ససైన్యమాత్యవాహాయ హవిష్మత్యా తపోధన. జమదగ్ని మహర్షి దగ్గర అపూర్వమైనటువంటి ధేనువు ఉన్నది. కామధేనువు, కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి ధేనువు, హోమధేనువు. యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఆ మహర్షి చక్కగా ఆ గోవునకు సంబంధించినటువంటి క్షీరాన్ని ఘృతాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పవిత్రమైనటువంటి ధేనువు యజ్ఞకార్యములకు వినియోగింపబడేటువంటిది ఆ ధేనువు. అలాంటి ధేనువు యొక్క చక్కని ప్రభావంతో జమదగ్ని మహర్షి ప్రకాశిస్తూ ఉన్నారు. అక్కడికి చేరుకున్నాడు ఈ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో. వచ్చినటువంటి మహారాజును చూడంగానే ఆదరభావంతో జమదగ్ని మహర్షి తగిన విధంగా ఆ మహారాజునకు అతిథి సత్కారాలన్నీ ఏర్పాటు చేశాడు. కామధేనువు యొక్క చక్కని ప్రభావంతో ఆ మహారాజునకు, అతడి వెంట వచ్చిన పరివారానికి, మంత్రులకు అందరికీ చక్కటి అతిథి మర్యాదలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు అంతఃపురాల్లో, రాజాంతఃపురాల్లో కూడా కని విని ఎరుగనటువంటి సౌకర్యాలు, చక్కటి భక్ష్యాలు, పానీయాలు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. మహారాజు గారు కదా, గౌరవిద్దామని జమదగ్ని మహర్షి ఆ విధంగా కార్తవీర్యార్జునుణ్ణి ఆదరిస్తే, సవీరస్తత్ర తదృష్ట్వా యాత్మైశ్వర్యాతిశాయనం తన్నాద్రియత అగ్నిహోత్ర్యాం సాభిలాష సహైహయ. వీరుడైనటువంటి ఆ కార్తవీర్యార్జునుడు ఈ హోమధేనువు యొక్క గొప్పతనాన్ని కళ్ళారా చూచాడు. ఇదేమిటిది, నేనే గొప్ప పరాక్రమవంతుణ్ణి, శక్తిశాలిని, ఐశ్వర్యవంతుణ్ణి, నా దగ్గర లేని వైభవాలు ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవని నేను అనుకుంటున్నాను. కానీ ఒక గోవు ఇంత విలక్షణమైనటువంటి చక్కని ప్రభావంతో మాకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసింది ఈ ధేనువు. ఇలాంటిది నా దగ్గరే ఉండాలి, నా దగ్గర ఉన్న సంపదలు వేరెవరి దగ్గర ఉండడానికి వీల్లేదు అనేటువంటి అసూయాభావంతో, కోపంతో, నేనే ప్రభువుని, నేను చెప్పింది వినాలి అనేటువంటి అహంకారంతో ఆ కామధేనువుని తానే తీసుకుని వెళ్ళాలి తనతో పాటు అని కోరుకున్నాడు. తన్నాద్రియత అగ్నిహోత్ర్యాం సాభిలాష సహైహయ. తట్టుకోలేకపోయాడు. తన దగ్గర లేనటువంటి విలక్షణమైన సంపదలు ఆ ఆశ్రమ ప్రాంతంలో కనిపించేసరికి ఆ మహారాజు గారి హృదయం బాగా దెబ్బతింది, కలుషితమైపోయింది, తట్టుకోలేకపోయాడు. వెంటనే ఈ హోమధేనువును నాతో పాటు తీసుకువెళ్లాల్సిందే అని నిశ్చయించుకున్నాడు. హవిర్ధానీం ఋషేర్దర్పాత్ నరాన్ హంతు మచోదయత్ తేచ మాహిష్మతీం నిన్యు సవత్సాం క్రందతీం బలాత్. హోమధేనువు పవిత్రమైనటువంటి ధేనువు, ఆ ఋషి యొక్క ధేనువు, జమదగ్ని మహర్షి దగ్గర ఉన్నటువంటి ఆ కామధేనువుని ఎంతో బలాత్కారంతో ఆ ప్రదేశం నుంచి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ తన సైనికుల్ని ఆజ్ఞాపించాడు. తీసుకురండి ఆ హోమధేనువుని, మనతో పాటు రాజధానికి పట్టుకుపోదాం, మాహిష్మతి నగరానికి తీసుకుపోదామని ఆజ్ఞాపించాడు. ఆ గోవు ఎంతగా ఆక్రందన చేస్తున్నా, అరుస్తున్నా, బాధపడుతున్నా పట్టించుకోకుండా బలవంతంగా ఆ మహర్షిని, జమదగ్ని మహర్షిని ధిక్కరించి అక్కడి నుంచి ఆ ధేనువుని తీసుకుని వెళ్ళిపోయాడు. అథ రాజని నిర్యాతే రామ ఆశ్రమమాగతః శ్రుత్వా తత్తస్య దౌరాత్మ్యం చుక్రోధ అహిరివ ఆహతః. బయటికి వెళ్ళినటువంటి రాముడు, పరశురాముడు, జమదగ్ని కుమారుడు ఆశ్రమంలో ప్రవేశించాడు. ప్రవేశించేసరికి విషయం తెలిసింది. ఈ విధంగా దౌర్జన్యంతో హైహయరాజైనటువంటి కార్తవీర్యార్జునుడు కామధేనువుని ఆశ్రమం నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు అని తెలిసేటప్పటికీ ఆయనకి బాగా కోపం వచ్చేసింది. శ్రుత్వా తత్తస్య దౌరాత్మ్యం. ఇంత దుర్మార్గమా, ఇంత ఖండకావరమా, ఏ విధంగా తీసుకువెడతాడు అని భావనతో, కోపంతో, దెబ్బతిన్నటువంటి సర్పం ఏ విధంగానైతే రోషాన్ని చూపిస్తుందో ఆ విధమైనటువంటి రోషంతో బయలుదేరి వెళ్ళాడు. ఘోరమాదాయ పరశుం సతూణం చర్మకార్ముకం అన్వధావత దుర్ధర్షో మృగేంద్ర ఇవయూథపం. పదునైనటువంటి ఘోరమైన గొడ్డలిని తీసుకుని
అదేవిధంగా అమ్ముల పొదితో కూడినటువంటి ధనుస్సును బాణములను ఏర్పాటు చేసుకుని డాలు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి శక్తులతో కూడినటువంటి వాడై అన్వధావత దుర్ధర్షో మృగేంద్ర ఇవ యూథపం, ఒక సింహం ఏనుగుని వేటాడినట్లుగా ఆ కార్తవీర్యార్జునుని యొక్క సైన్యాన్ని ఆ రాజుని వెంటాడుతూ వెనకాలే రోషంతో కోపంతో ఆ పరశువుని ధరించి బయలుదేరి వెళ్ళాడు జమదగ్ని కుమారుడైనటువంటి రాముడు, పరశురాముడు. తమాపతంతం భృగువర్య మోజస ధనుర్ధరం బాణపరశ్వధాయుధం ఐణేయ చర్మాంబరమర్కధామభిః యుతం జటాభిర్దృశే పురీం విశన్. ఈ కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువుని తీసుకుని సైన్యంతో పాటు పట్టణంలో ప్రవేశిస్తూ తమని అనుసరిస్తున్నటువంటి ఆ పరశురాముణ్ణి చూచాడు. భృగువర్యం ఓజస, ఎలా వస్తున్నాడు ఆయన? వేగంతో. ఆ పతంతం, వచ్చి మీద పడేటట్టుగా వస్తున్నాడు. ఆవేశంతో కోపంతో వస్తూ ఉన్నాడు. ధనుర్ధరం, ధనుస్సుని ధరించి ఉన్నాడు. బాణపరశ్వధాయుధం, బాణాలు అలాగే పదునైనటువంటి గండ్రగొడ్డలి ఆయుధంగా కలిగిన వాడు. ఐణేయ చర్మాంబరం, జింక చర్మాన్ని వస్త్రంగా ధరించినటువంటి వాడు. అర్కధామభిః జటాభిః యుతం, సూర్యుని యొక్క తేజస్సు వలె ప్రకాశిస్తున్నటువంటి జడలు కలిగినటువంటి వాడు. అలాంటి ప్రకాశవంతుడైనటువంటి ఆ పరశురాముణ్ణి చూచాడు కార్తవీర్యార్జునుడు. చూచి అచోదయద్ధస్తి రథాశ్వపత్తిభిః గదాసి బాణరిష్టి శతఘ్నిశక్తిభిః అక్షౌహిణీ సప్తదశాతిభీషణాః తారామ ఏకో భగవాన్ అసూదయతు. ఈ మహారాజు ఊరుకుంటాడా? ఆ పరశురాముడిని చూచి వెంటనే తన సైన్యాన్ని ఆదేశించాడు. వెళ్ళండి, అతనితో యుద్ధం చేయండి అన్నాడు. ఆ యుద్ధంలో అతని బలగాలు ఏమిటి? మహారాజు యొక్క బలగాలంటే చతురంగ బలాలు ఉన్నాయి. అశ్వబలం, గజబలం, రథబలం, పదాతి బలం, ఇలా 4 రకాలైనటువంటి బలాలతో కూడి గదలు, కత్తులు, అదేవిధంగా ఈటెలు, బల్యాలు, ముళ్లతో కూడినటువంటి ఇనుముతో చేయబడినటువంటి పెద్ద పెద్ద దండములు, ఇవన్నీ పట్టుకుని వాళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు. ఆ మహారాజు యొక్క సేన పరశురామునితో యుద్ధం చేయటానికి. ఎంతమంది ఉన్నారు వాళ్ళు అంటే సప్తదశాతిభీషణా అక్షౌహిణీ, 17 అక్షౌహిణీల సైన్యం ఉన్నది. చాలా పెద్ద సైన్యం. అలా తన మీదకు వచ్చి పడుతున్నటువంటి ఆ 17 అక్షౌహిణీల సైన్యాన్ని, కార్తవీర్యార్జునుని యొక్క సేననంతటినీ తానొక్కడే తన దగ్గరున్నటువంటి ధనుస్సు బాణములతో గండ్రగొడ్డలితో అందరినీ సంహరించి అంతమంది సైన్యాన్ని కూడా నాశనం చేసేశాడు పరశురాముడు. యతో యతోసౌ ప్రహరత్ పరశ్వథో మనో నిలౌజాః పరచక్రసూదనః తతస్తతశ్చిన్న భుజోరుకంధరాః నిపేతురుర్వ్యాం హతసూతవాహనాః. ఆ పరశురాముడు ఎక్కడెక్కడికైతే వెడుతున్నాడో ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా ఆ శత్రువులైనటువంటి కార్తవీర్యార్జునుని సైన్యముల యొక్క తలలతోనూ బాహువులతోనూ కాళ్లతోనూ నిండిపోయింది. అంటే వాళ్ళందరినీ గొడ్డలితో నరికేస్తూ ఉన్నాడు పరశురాముడు. వాళ్ళ శిరస్సులన్నీ గుట్టలు గుట్టలుగా పడిపోతున్నాయి. ఆ యుద్ధ రంగంలో ఎంత వేగంగా ఉన్నాడు ఆయన అంటే మనోవేగంతో ఉన్నాడు, వాయువేగంతో ఉన్నాడు. చక 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 తిరుగుతూ అంతమంది సైన్యాన్ని తానొక్కడే సంహరించేశాడు. పరచక్రసూదనః, శత్రువులను సంహరించేటువంటి ఆ మహానుభావుడైన విష్ణువంశ సంభూతుడైన ఆ పరశురాముడు హైహయరాజు పంపించిన సైన్యాన్నంతా సర్వనాశనం చేశాడు. ఎక్కడ చూచినా కూడా చిన్న భుజోరు కంధరాః, శత్రువుల యొక్క తలలు, మొండాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. బాహువులు నేల మీద పడి నిపేతురుర్వ్యాం హతసూతవాహనాః, నేల మీద పడి దొర్లుతున్నాయి. అలాగే రథాలు నడిపేటువంటి ఆ రథసారథులు కూడా చంపబడ్డారు. గుర్రాలు మరణించినాయి, రథాలు మరణించినాయి. వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు. తన మీదకు వచ్చినటువంటి సైన్యాన్నంతా అందరినీ సంహరించేశాడు పరశురాముడు తానొక్కడే. దృష్ట్వా ససైన్యం రుధిరౌఘకర్దమే రణాజిరే రామకుఠారసాయకైః
వివృక్ణ వర్మధ్వజ చాప విగ్రహం నిపాతితం హైహయ ఆపదదృష. చూచాడు ఈ హైహయ రాజైనటువంటి కార్తవీర్యార్జునుడు, ఏమిటిది, నేను పంపించినటువంటి సైన్యాన్నంతా అందరినీ సంహరించేశాడా, ఇది యుద్ధరంగంలా లేదు, రక్తపుటేరులాగా ఉన్నది, రక్తమే నదిలాగా ప్రవహిస్తోంది ఆ యుద్ధరంగంలో. రామకుఠార సాయకై, ఆ పరశురాముని యొక్క గొడ్డలి దెబ్బల చేత, బాణాల దెబ్బల చేత అందరూ మరణించారు, 17 అక్షౌహిణీల సైన్యం. అలాగే వివృక్ణ వర్మధ్వజ చాప విగ్రహం, అనేక రకాలైన ఆయుధాలు ధరించినటువంటి వారు, బాణములు ధరించినటువంటి వారు, గొప్ప గొప్ప దేహాలు కలిగినటువంటి వారు, వీళ్ళందరూ అతని చేతిలో మరణాన్ని పొందుతూ ఉన్నారు, నేల మీద పడిపోతూ ఉన్నారు, శక్తిహీనులవుతూ ఉన్నారు. అది చూచి ఇక సాక్షాత్తు హైహయరాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడే బయలుదేరి వచ్చాడు పరశురామునితో యుద్ధం చేయటానికి. ఇంత అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు పరశురాముని యొక్క దివ్య చరిత్ర. ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.